హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ రోజైతే మనము జావా స్క్రిప్ట్లో లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే మనము కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ అయితే అయిపోగొట్టాం కదా, అదేంటి కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్ తర్వాత మనకు ఉన్నది ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అనగానే మనకి ఏమి గుర్తుకొస్తుంది, లూపింగ్ అంటే సంథింగ్ రిపీటెడ్గా జరగడం అనేసి లూపింగ్ స్టేట్మెంట్స్ అనేసి అర్థమవుతుంది. అంటే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు కూడా అరే ఏంట్రా లూప్గా అదే చెప్తానే ఉన్నావు అనేసి అంటూనే ఉంటాం. సో అదే అండి ఇక్కడ కూడా సేమ్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ని మనము ఇటరేషన్ అనేసి కూడా అంటాం, అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేసి కూడా అంటాం అనమాట. సో మీకు ఎగ్జామ్లో అయినా కానీ లేకుంటే ఇంటర్వ్యూస్లో అయినా కూడా లైక్ లూపింగ్ బదులు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేసి అర్థం చేసేసుకోండి. సో రెండు కూడా సేమే అండి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మనకి లూపింగ్ స్టేట్మెంట్స్కి డెఫినేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ దిస్ స్టేట్మెంట్స్ రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ అనేసి అంటున్నాం. సో అదేంటి అంటే లైక్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, కోడింగ్ పార్ట్ అనేది ఉంటుంది. ఆ కోడింగ్లో కొన్ని నంబర్ ఆఫ్ కోడింగ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అంటే దాంట్లో లైక్ నెంబర్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని నేను రిపీటెడ్గా లైక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నాకేం కావాలి, సరే అదే టైప్ చేస్తూ 100 సార్లు రిపీట్ కావాలి అంటే 150 టైమ్స్ రిపీట్ కావాలి అంటే టైప్ చేస్తూ కూర్చోం కదా, మన టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్. సో అలాంటి టైమ్స్లో మనకైతే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, తర్వాత మనము లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు ఎలా అయితే ఈఫ్ ఎల్స్ అనేసి కొన్ని టైప్స్ ఉన్నాయో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ కూడా కొన్ని టైప్స్ ఉంటాయండి. అవేంటి అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అనేసి. సో మనకి లూపింగ్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి, లూపింగ్స్లో ఫర్ ఇంకా వైల్ లూప్, డూ వైల్ లూప్ కదా, వైల్ లూప్, డూ వైల్ లూప్, యా ఇవి మూడు కూడా మనకి మెయిన్ టాపిక్స్ ఇన్ లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. సో అర్థమైంది కదా. సో మనకైతే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ లూప్ అనేసి అంటున్నాము. సో ఫర్ లూప్ అంటే ఏంటి అంటే లూప్స్ ఏ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ టైమ్స్, అంటే మనము ఒక కండిషన్ ఇచ్చేసి ఆ కండిషన్లో మనం ఎన్నిసార్లు అయితే లైక్ లూపింగ్ కండిషన్ అప్లై చేసామో ఆ నంబర్ ఆఫ్ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి మనకి లూప్ అవుతానే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అవుతానే ఉంటుంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఫర్ లూప్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. వైల్ లూప్ అంటే లూప్స్ ఏ వైల్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ, అంటే ఒక కండిషన్ అనేది ఒక కండిషన్ ఇచ్చావు, అది అదైనా ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఉండొచ్చు అనేసి అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్గా లైక్ మనకి లైక్ ఒక ఏజ్ అయినా ఏదైనా తీసుకోండి. నేను ఇప్పుడు లైక్ ఒక ట్రూ అయ్యే వరకు కదా. సో నా మైండ్లో అయితే నేను ఇక్కడ ఒక లైక్ ఊటీకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఊటీకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కండిషన్ అప్లై చేస్తున్నాను, నాకు ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు. అండ్ వేరే ఆప్షన్స్ అంటే నేను కావాలని ఇన్సర్ట్ చేస్తున్నాను, కొడైకెనాల్ లేకపోతే చిక్మంగళూరు, కూర్గ్ అనేసి ఇలా ఇన్సర్ట్ చేసేసాను. సో నేను ఇక్కడ ముందే రాశాను, అంటే నా లైక్ డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసరికి ఊటీ అనేసి ముందే కండిషన్ ఇచ్చేసాను. అంటే దీంట్లో వీటితో పాటు కూర్గ్, చిక్మంగళూరు, ఇంకా ఏదైతే కొడైకెనాల్ ఇలా రాసానో దాంట్లో ఊటీ కూడా ఉంది. సో ఇలా కొడైకెనాల్ దగ్గర రన్ అవుతుంది, నో ఫాల్స్ కదా. తర్వాత కూర్గ్ దగ్గర రన్ అవుతుంది, సో అది కూడా ఫాల్స్ అవుతుంది. తర్వాత చిక్మంగళూరు దగ్గర రన్ అవుతుంది, అది కూడా ఫాల్స్ అవుతుంది. తర్వాత ఎక్కడ రన్ అవుతుంది, లైక్ ఊటీ దగ్గర, అంటే ఇక్కడ ట్రూ అవుతుంది, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ లైక్ ట్రూ అయినప్పుడు ఇంకా రిపీటెడ్గా ఇది 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 రన్ అయ్యి ఎక్కడైతే మనకి ట్రూ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అవుతుందో అంతవరకు మనకి రన్ అవుతూనే ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా వైల్ లూప్ అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముందంటే డూ వైల్ లూప్ అంట. సో ఈ లూప్ సెట్ లీస్ట్ వన్స్ బిఫోర్ చెకింగ్ ద కండిషన్. సో మనకి బేసిక్గా ఇక్కడ డూ అనే లైక్ డూ వైల్ లూప్ అనే కండిషన్ అనేది స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇది మనకి బేసిక్గా దాంట్లో ఆల్రెడీ ఉన్నదేంటో అది చెక్ చేస్తుంది, అది చెక్ చేశాక మళ్ళీ చెక్ చేస్తుంది, అంటే రీచెక్ చేస్తుంది అనమాట ఎగ్జిక్యూట్ చేసే ముందు కంటే. సో ఇదండి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండి. సో ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు థియరటికల్గా అయితే మీకు నాలెడ్జ్ అనేది వచ్చేసింది కదా. సో
మనం వీటిని ప్రాక్టికల్గా మొత్తం ఒక్కొక్క దానికి కూడా ఎలా రన్ అవుతుంది అసలు ఏంటి అనేసి క్లియర్గా ఎగ్జాంపుల్ చూస్తాం. అంతకంటే ముందుగా మనం ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి ఉండాలి. అండ్ సింటాక్సెస్ కూడా మనం ఎలా రాస్తామనేది నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, మీ ఫ్రెండ్ అనేవాడు ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఎందాక తిరుగుతాడు ఆ అమ్మాయి లైక్ ఎస్ చెప్పేదాకా తిరుగుతాడు. ఒకవేళ నో చెప్తే ఆగిపోతాడు కదా. అంటే ఒక తిరుగుతూనే ఉన్నాడు అంటే లైక్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతాడు. నో అంటే కండిషన్ అనేది అక్కడ అప్లై అవుతుంది. నోనా ఎస్ అనేది. ఎస్ అంటే ఇంకా తిరుగుతూనే ఉంటాడు, లైక్ మల్టిపుల్ టైమ్స్ తిరుగుతూనే ఉంటాడు. లేకపోతే తిరగడం ఆపేస్తాడు. ఎస్ అన్నాక ఇంకెందుకు తిరుగుతారు. కానీ ఇక్కడ మనకి నో అన్న తర్వాత ఒక కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఒకటి అయ్యాక అప్పుడు లూప్ అవ్వడం ఆపేస్తారు. అంత ఈజీ అండి ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా. సో ఇప్పుడైతే మనము సింటాక్స్ చూసేద్దాం. సో సింటాక్స్లో అయితే మనం ఫస్ట్గా ఫర్ లూప్ సింటాక్స్ చూసేద్దాం. ఫర్ లూప్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టైమ్స్, స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ లూప్ అవ్వడం కదా. సో ఇది చూడండి. సో ఇక్కడ నేను ఇక్కడ మనం ఫర్ లూప్ కాబట్టి ఫర్ అనే కీవర్డ్ వాడాలి. ఫర్ అన్న కీవర్డ్ వాడి ఇక్కడ లెట్ వేరియబుల్ యూజ్ చేసేసి i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ i ప్లస్ ప్లస్ అనేసి ఇచ్చేసి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చాను. అంటే ఇక్కడ i ఈక్వల్స్ టు 1 అనేది ఉంది కదా. సో దీన్ని మనము ఇనిషియలైజేషన్ అనేసి అంటాము జనరల్గా. ఓకే, దీన్ని ఏమంటామంటే i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేసి ఉంది కదా. ఇక్కడ మనము కండిషన్ అనేది అప్లై చేసాము. సో ఇక్కడ మనం i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇలాంటివి ఇస్తే దాన్ని మనం కండిషన్ అప్లై చేసినట్టు అనేసి అనుకోవచ్చు. సో ఇది లెట్ అనేది ఇది ఏదైతే అసైన్ చేసామో లెట్ i ఈక్వల్స్ టు అనేసి అది ఇనిషియలైజేషన్. అండ్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనేది ఇక్కడ కండిషన్ ఇచ్చేసాము. అంటే ఇది 1 కదా, 1 అనేది ఈక్వల్స్ టు 1, i అనేది ఈక్వల్స్ టు 1 అనేసి ఇచ్చాము. సో ఇప్పుడు i అంటే వాల్యూ ఏంటి? 1 అనేది. సో i వాల్యూలో 1 పెట్టుకున్నా. 1 అనేది లెస్ దెన్ 5 ఎస్ ట్రూ అవుతుంది. అండ్ 1 అనేది ఈక్వల్స్ టు 5 ఎస్ ట్రూ అవుతుంది. రెండు కండిషన్స్ కూడా ఇది ఆబ్వియస్గా లైక్ అగ్రీ చేసేసింది కదా. సో ఎస్ ఇది ఒక కండిషన్ అనమాట. తర్వాత i ప్లస్ ప్లస్ అనేసి అన్నాం కదా, దీన్ని మనము ఇంక్రిమెంట్ అనేసి అంటాము. సో i ప్లస్ ప్లస్ అనేస్తే మనకి ఏమంటాము? ఇంక్రిమెంట్. ఒకవేళ ఈ ప్లేస్లో i మైనస్ మైనస్ ఉంటే ఏమంటాము? డిక్రిమెంట్ అనేసి అంటాము. ఓకే, సో ఇలా ఇక్కడ మనము లైక్ కన్సోల్ డాట్ లాగ్ తీసుకుని ఇక్కడ ఇటరేషన్ నంబర్ అనేసి ఇచ్చేసి, ఇటరేషన్ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ చూసారు కదా, ప్లస్ i అనేసి ఇచ్చేసాను. సో మనకి అవుట్పుట్లో ఎలా దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది మనకు తెలుసు. సో ఇటరేషన్ నంబర్ మనం కన్సోల్ లాగ్లో ఏం రాసామో అదే అవుట్పుట్లో వస్తుంది. అంటే లైక్ ఆ వాడే వస్తుంది, 1 వస్తుంది. అండ్ ఇలాగే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 3 4 5 అనేసి. ఇటరేషన్ నెంబర్ 1, ఇటరేషన్ నెంబర్ 2, ఇటరేషన్ నెంబర్ 3, ఇటరేషన్ నెంబర్ 4, ఇటరేషన్ నెంబర్ 5 ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనము ఫర్ లూప్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాం. సో తర్వాత వచ్చేసరికి వైల్ లూప్ని ఎలా యూజ్ చేస్తాం చూసేద్దాం రండి. సో ఇక్కడైతే మనము వైల్ లూప్ సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఫస్ట్గా అయితే మనం ఇక్కడ ఫర్ అనేసి పెట్టేసి డైరెక్ట్గా తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఫస్టే తీసుకుంటున్నాం లెట్ i ఈక్వల్స్ టు 1 అనేసి. సో ఇది తీసుకున్న తర్వాత వైల్ అనేసి ఇచ్చేసి ఇక్కడ నేను కండిషన్ అప్లై చేస్తున్నాను. ఓకే, కండిషన్ అనేది ఇక్కడ ఉంది. వైల్ i ఈజ్ సేమ్ ఇదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనేసి ఇచ్చాను. అండ్ వాల్యూస్ కూడా సేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేసేసి కన్సోల్ డాట్ లాగ్ నంబర్ ప్లస్ 1 అనేసి ఇంక్రిమెంట్ తీసుకున్నా. సో i ప్లస్ ప్లస్ అనేసి ఇక్కడ ఇచ్చా. సో దీనికి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ ఇటరేషన్ అనేసి వస్తుందా, నంబర్ అనేసి వస్తుందా? నేను ఇంతకుముందు ఏం చెప్పాను? నంబర్ అనేసి వస్తుంది. సో ఇక్కడ ఇలా నంబర్ 1, నంబర్ 2, సో 3 4 5. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది కదా, ట్రూ అయ్యేదాకా మనకి తిరుగుతూనే ఉంటుంది అనేసి చెప్పాను. సో ఇక్కడ నేను ఇంతకుముందు రాశాను కదా, i అంటే ఏంటి? i వాల్యూ ఎంత? ఇక్కడ i వాల్యూ 1 అంటే 1 ఈక్వల్స్ టు 5 ఎస్ ట్రూ అవుతుంది. i ఈక్వల్స్ టు 5 లైక్ i 1 ఈక్వల్స్ టు 5 అది రాంగ్ అవుతుంది. అంటే లైక్ ఈక్వల్ అయినా లేకపోతే లెస్ దెన్ ఉన్నా కూడా మనకైతే
అగ్రి అవుతుంది ఇక్కడ కండిషన్ అనేది. కాబట్టి ట్రూ అయింది కాబట్టి ఇక్కడ 5తో ఓన్లీ 5తో ఆగిపోయింది. ఒకవేళ ఇక్కడ ఒక ఏమి ఇచ్చామంటే లైక్ గ్రేటర్ దెన్ ఇలా ఇచ్చినామనుకో అది రన్ అవుతూనే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది, డూ వైల్ లూప్ అనేసి మిగిలింది. సో ఇది ఎలా అంటే లెట్ i = 1. ఓకే, ఇక్కడ మనము డూ అనేది తీసుకున్నాం. డూ అనేది తీసుకొని స్ట్రైట్గా console.log ఇచ్చేసి వాల్యూ అనేసి ఇచ్చేసి లైక్ ఇంక్రిమెంట్ ప్లస్ i అనేసి తీసుకున్నాను అండ్ i ++ అనేసి ఇచ్చాను. ఇక్కడ తీసుకుంటున్నాం మనము వైల్ లూప్. వైల్ i ఈజ్ లైక్ <<5 అనేసి. సో ఇక్కడ కండిషన్ ఇచ్చేసాము. ఓకే, కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేసాము. అంటే ఫస్ట్గా మనకి డూలో ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. అది రన్ అయ్యాక మనకి ఏమవుతుందంటే వైల్లో ఉన్న కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ అది రన్ అవుతే ఓకే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ట్రూ అవుతుంది కదా, i = 1 సేమ్ కండిషన్ కాబట్టి ట్రూ అయిపోయింది. ఫస్ట్ డూలో రన్ చేసేసి ఓకే రన్ అయిపోయింది, మళ్ళీ చెక్ చేస్తుంది వైల్లోది. ఓకే అది ట్రూ అవుతే ఆగిపోతుంది. ఇప్పుడు దీనికి ఎలా వస్తుంది అవుట్పుట్ అంటే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి console.logలో ఇక్కడ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4, 5 ఇలా మనకైతే అవుట్పుట్లో డిస్ప్లే అవుతుందండి. సో మనమైతే ఇక్కడ సింటాక్స్ లైక్ థియరిటికల్గా చూసాము. దీన్నే మనం ప్రాక్టికల్గా ఇంకా మరిన్ని లైక్ సింటాక్సెస్ చూద్దాం అండ్ మంచి మంచి ఎగ్జాంపుల్స్తో అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఎంత లైక్ కాన్సన్ట్రేటెడ్గా విన్నారో అంత ఎఫర్ట్స్ పెట్టి మీరు ప్రాక్టికల్ పైన కూడా లైక్ కాన్సన్ట్రేషన్ పెట్టి అండ్ మీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి ముందుగా ప్రాక్టీస్ అయితే చేయడం స్టార్ట్ చేసేయండి. ఓన్లీ వింటే మాత్రం ఈ జావా స్క్రిప్ట్ కాదు కదా, ఏ లాంగ్వేజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రాదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇక్కడైతే మనము లూప్స్ గురించి, లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి థియరిటికల్గా చూశారు కదా, ఇక్కడ మనము ప్రాక్టికల్గా చూసేద్దామండి. సో ఫస్ట్గా అయితే ఇక్కడ ఫర్ లూప్ గురించి వీటన్నిటి గురించి నేను ఏం చేస్తున్నాను లైక్ సపరేట్గా నేనైతే ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో లైక్ ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే ఫర్ లూప్ ఫస్ట్లో ఫర్ లూప్ గురించి అయితే చూసేద్దాం. సో ఇక్కడ HTML ట్యాగ్ తీసేసుకుని హెడ్ ట్యాగ్ అయితే తీసేసుకున్నాను. ఓకే, H2 ట్యాగ్లో జావా స్క్రిప్ట్ ఫర్ లూప్ అనేసి ఇచ్చేసా, అంటే ఫర్ లూప్ గురించి జావా స్క్రిప్ట్ ఫర్ లూప్ అనేసి ఇచ్చేసాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐడి అనేది తీసుకుంటున్నాను. సో ఐడి = డెమో అనేది మనము కోడ్స్లో ఇవ్వాలి. అండ్ తర్వాత క్లోజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి ఇచ్చేసి తర్వాత ఏం యూస్ చేయాలి, స్క్రిప్టెడ్ ట్యాగ్ కదా, స్క్రిప్టెడ్ ట్యాగ్లో అయితే ఇక్కడ నేను కాన్స్ట్ లైక్ కొన్ని లైక్ కార్డ్స్ అనేవి లైక్ అవన్నీ కూడా ఇచ్చేసా, అంటే BMW, వోల్వా ఒక లిస్ట్ అనేది ఇచ్చేసా అనమాట, కార్డ్స్ లిస్ట్ మొత్తం కూడా. సో ఇక్కడ లెట్ టెక్స్ట్ = ఒక స్ట్రింగ్ ఇచ్చేసా. ఓకే, ఏదైనా ఉండొచ్చు, దాంట్లో BMW ఉండొచ్చు, వోల్వా ఉండొచ్చు, శావ్ ఉండొచ్చు, ఫార్డ్ ఉండొచ్చు, ఆడి ఉండొచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను ఫర్ లూప్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో ఫర్ అంటే మనం ఆల్రెడీ సింటాక్స్ చూసాం కదా థియరిటికల్లో, సేమ్ ఎగ్జాక్ట్గా అలానే. సో లెట్ i = 0 అంటే మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము, i వాల్యూ అనేది 0 అనేసి చెప్తున్నాము. ఇక్కడ i 0 ఏదైతే ఉందో అది << కార్డ్స్ లెంత్ అనేసి చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చేసి i++ అని తీసేసుకుని నేను ఇంక్రిమెంట్ని తీసేసుకుని క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ టెక్స్ట్ += కార్డ్స్ ఇచ్చేసి లైక్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసేసి డైరెక్ట్గా మనకు అవుట్పుట్ కోసం కన్సోల్ యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ document.getElementById అనే ప్రాపర్టీని తీసేసుకుని మెథడ్ని తీసేసుకుని ఇక్కడ మనము ఐడి ఏమి ఇచ్చాము, డెమో కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డెమో ఇచ్చాము కాబట్టి ఇక్కడ డెమో అనేసి ఇచ్చేసి .innerHTML అనే మెథడ్ని అయితే తీసేసుకుంటున్నాము. సో ఈ ప్రాపర్టీని తీసేసుకున్న తర్వాత ఇక్కడ HTML అనేది లైక్ క్యాపిటల్లో ఉండాలన్నమాట. అండ్ టెక్స్ట్ అనేసి, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టెక్స్ట్ అనేసి ఉండాలి. తర్వాత క్లోజింగ్ అన్ని ట్యాగ్స్ కూడా క్లోజ్ చేయాలి, స్క్రిప్ట్ అయినా, బాడీ అయినా, HTML అయినా, ఇంకేమైనా మీరు హెడ్ తీసుకుంటే హెడ్ ట్యాగ్ అలాంటివన్నీ కూడా ఇక్కడ క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో
ఇక్కడ మనకి ఏం అవుట్‌పుట్‌లో వచ్చింది? జావాస్క్రిప్ట్ ఫర్ లూప్ అనేసి వచ్చేసి అన్నీ లైక్ ఏదైతే మనము రాసామో స్ట్రింగ్స్‌లో అవన్నీ గూడా బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వా, సాఫ్‌వార్డ్, ఫియాట్ అవన్నీ గూడా వచ్చేసాయి గదా! సో, ఇది ఎలా వచ్చిందంటే చూడండి. ఫస్ట్‌గా అయితే లెట్‌లో టెక్స్ట్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం రైట్? సో, అక్కడ ఏమైనా ఉండొచ్చు. ఫస్ట్ ఎళ్లి లైక్ మనము ఫర్ లూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ అంటే ఏంటి అండి? మనం ఆల్రెడీ చూసాం గదా! ఇది చాలా లూప్స్ అనేవి చాలా హ్యాండీగా ఉంటాయనేసి మనందరికీ తెలుసు. సో, దాంట్లో అయితే ఫర్ లూప్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి రన్ అయ్యి ఆగిపోతుంది. స్టాప్స్ కదా! ఎగ్జిట్స్ కదా! సో, ఇక్కడ కూడా సేమ్ జరిగింది. బిఎండబ్ల్యూ ఇక్కడ ఫస్ట్ 1 ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ కదా! ఫస్ట్ 1 ప్లస్ ప్లస్‌లో ఫస్ట్ నంబర్ ఏంటి? బిఎండబ్ల్యూ. రన్ అయింది, స్టాప్ అయింది. తర్వాత వోల్వా రన్ అయింది, స్టాప్ అయింది. తర్వాత సాబ్ రన్ అయింది, స్టాప్ అయింది. ఫార్డ్ ఇట్లా అన్ని ఆడి వరకు వచ్చేసి రన్ అయ్యి, స్టాప్ అయ్యి ఇట్లా ఫర్ లూప్ అనేది ఇలా వర్క్ అవుతుందనమాట. అన్నీ కూడా లూప్ అయ్యి ఆగిపోయాయి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే చూసేసుకుందాం. అంతకంటే ముందుగా మనమైతే ఇది లైక్ కామెంట్స్‌లో అయితే పెట్టేసుకోవాలి. రైట్? ఇక్కడి వరకు కామెంట్ అవుద్ది. అయితే ఇక్కడ ఇవి లైక్ ఓపెన్ చేసుకుందాం. కామెంట్స్ అనేవి తీసేస్తాం. ఓకే. సో, ఇది చూడండి. సో, ఇదేంటి వైల్ లూప్‌కి ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇక్కడ ఏం చేస్తున్నాము హెచ్‌టీఎంఎల్ బాడీ ట్యాగ్స్ అనేవి తీసేసుకొని హెచ్2 ట్యాగ్‌లో జావాస్క్రిప్ట్ వైల్ లూప్ అనేసి పెట్టేసాం. అండ్ సేమ్ ఇంతకు ముందులానే పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఐడీ ఈక్వల్స్ టు డెమో అనేసి అయితే పెట్టేసామండి. అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాం. స్క్రిప్ట్ ట్యాగ్‌లో లెట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు సేమ్ ఒక స్ట్రింగ్ కోడ్స్‌లో స్ట్రింగ్ పెట్టేసాం. ఏముందో మనకు తెలీదు. జస్ట్ పెట్టేసాం. ఇక్కడ లెట్ ఐ ఈక్వల్స్ టు 0 అనేసి ఇచ్చేసా. అంటే ఐ వాల్యూ ఎంత 0 అనేసి అంటున్నాను. ఇక్కడ వైల్ కీవర్డ్ తీసేసుకొని ఐ ఐ లెస్ దెన్ 10 అనేసి ఒక కండిషన్ ఇచ్చాము. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం నెక్స్ట్‌గా మనం సేమ్ సింటాక్స్ ఎలా ఉందో అలా రాసేసి నెక్స్ట్‌గా టెక్స్ట్ ప్లస్ ఈక్వల్స్ టు అంటే టెక్స్ట్ ఈక్వల్స్ టు బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసేసి ద నంబర్ ఈజ్ అనేసి పెట్టేసి ప్లస్ ఐ అనేసి పెడుతున్నాను. ప్లస్ ఐ అంటే ఇక్కడ మనకి పెట్టేసి ఐ ప్లస్ ప్లస్ అనేసి ఇచ్చేసి ఇక్కడ హ్యాజ్ యూజువల్గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అనే మెథడ్ని తీసేసుకుని అండ్ ఐడి ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీని అయితే యూజ్ చేసేసాను. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూడండి ఐ ప్లస్ ప్లస్ అన్న కండిషన్ ఇచ్చేసాం కదా. ఇక్కడ ఏంటి కండిషన్ మెయిన్ కండిషన్ ఏంటి ఐ ఇస్ లెస్ దెన్ 10 అంటే ఇక్కడ ఐ ప్లస్లో 0 కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 ఐ ప్లేస్లో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 0 స్టోర్ అవుతుంది, రన్ అవుతుంది. 0 ఈజ్ లెస్ దెన్ 10 అండి అంటే కండిషన్ అనేది ఇక్కడ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? 0 అనేది 10 కంటే చిన్న నంబర్ కాబట్టి ట్రూ అవుతుంది అంటే రన్ అవుతుంది. తర్వాత 1 ఈజ్ 1 10 కంటే తక్కువ నంబరా? అవును, ఎస్ ట్రూ కాబట్టి రన్ అవుతుంది 1 అనే నంబర్. 2 3 4 5 6 7 8 9 రన్ అవుతుంది. ఎందుకు? ఇవన్నీ ట్రూ కండిషన్ కాబట్టి. 10 లెస్ దెన్ 10 కాదు కదా. 10 10 కంటే తక్కువగా ఉంటుందా? కాదు కదా, రన్ అవ్వదు. 11 10 కంటే తక్కువ కాబట్టి రన్ అవ్వదు. ఇలా చెప్పాను కదా నేను ఇక్కడ ఇది పర్ఫామ్ అవుతుందని. అవుట్పుట్లో అసలు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో యా 9 వరకు అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకి ఇక్కడ లైక్ నేను దీంట్లో చూస్తున్నాను చూడండి. ఐ అనే వాల్యూ కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే సిస్టమ్ ఇక్కడ వరకు రన్ అవుతుంది, ఇక్కడ వరకు రన్ అవుతుంది. ఓకే ఇక్కడికి వచ్చేసి ఇదంతా రన్ అయ్యాక ఇక్కడికి వచ్చేసి ఓకే ఐ ప్లస్ ప్లస్ అనేసి ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ వైల్ కండిషన్కి వచ్చేసాక ఇక్కడ 0 పెట్టుకుంటుంది సిస్టమే. 0 లెస్ దెన్ 10 అంటే ఇంతకుముందు చెప్పిన లైక్ లాజికే కాదు కాబట్టి రన్ అవుతుంది. అంటే ఒక కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు రన్ అవుతుంది వైల్లో. కాబట్టి ఇలా 9 వరకు చేస్తుంది. 9 వరకు చేస్తే ట్రూ వచ్చింది కండిషన్ కాబట్టి రన్ అయింది. తర్వాత 10 పెట్టుకుంటుంది. 10 కాదు కాబట్టి ఇంక 10తో ఆగేస్తుంది అనమాట. ఓకే 0 అయినా కూడా లెస్ దెనే కాబట్టి 0 కూడా ప్రింట్ అయిందండి. సో ఇలా ఒకవేళ మనం ఇక్కడ 10 బదులు వేరేది తీసుకుందాం, 5 తీసుకుందామా. సో కంట్రోల్ ఎస్ అండ్ ఇక్కడ రన్ చేద్దాం. ఇప్పుడు ఎంతవరకు 4 వరకు వస్తుందా 9 వరకు వస్తుందో చూసేద్దాం. సో ఇక్కడ 4 వరకు వచ్చింది. అంటే ఎందుకు? మనం కండిషన్ అనేది మార్చాం కాబట్టి. ఐ అనేది లెస్ దెన్ 5 ఉండాలి కాబట్టి
ఫోర్ అనేది 4<5 కాబట్టి రన్ అయిందనమాట అలా. సో అర్థమైంది కదా అండి ఈ వైల్ కాన్సెప్ట్ అనేది. సో ఎస్, ఇంకా నెక్స్ట్ లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూడండి, ఇది కూడా కామెంట్లో పెట్టేస్తున్నా. ఓకే, పెట్టేశాక ఇక్కడ క్లోజ్ చేద్దాం కామెంట్స్. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఇది ఏంటి, డూ వైల్ లూప్ అనమాట. సో ఇది ఓపెన్ చేశాక మనకైతే ఇక్కడ HTML ట్యాగ్ తీసుకున్నాం, బాడీ ట్యాగ్ తీసుకున్నాం, హ్యాజ్ యూజువల్ ఇంత ముందులానే H2 ట్యాగ్లో జావాస్క్రిప్ట్ డూ వైల్ లూప్ అనేసి ఇచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో ID ఈక్వల్స్ టు డెమో అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ ఇక్కడ లెట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు అనేసి ఒక స్ట్రింగ్ ఇచ్చేసాం సేమ్ ఇంతకు ముందులా. తర్వాత లెట్ I ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇంతవరకు ఓకే, ఇంతవరకు సిస్టమ్ బాగా రన్ అయింది. తర్వాత ఏమవుతుంది, డూ కదా మనం తీసుకునే లైక్ కీవర్డ్, డూ వైల్ లూప్ కదా కాబట్టి డూ తీసుకోవాలి. డూ తీసేసుకున్న తర్వాత ఫ్లవర్ బ్రేసెస్లో టెక్స్ట్ ఈక్వల్స్ టు బ్రేక్ ట్యాగ్ యూస్ చేసి ద నంబర్ ఈజ్ అనేసి ఐ పెట్టేసా. ఇప్పుడు వైల్ I ఈజ్ లెస్ దెన్ 10 అనేసి అంటున్నాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ డాట్ ఐడి సేమ్ అదే మెథడ్ ప్రాపర్టీస్ని తీసేసుకుని ఈ స్క్రిప్ట్ బాడీ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుందో చూసేద్దాం. సో ఇక్కడ సంథింగ్ లైక్ సర్వర్ బిజీ లేకపోతే అలా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏం చేద్దామంటే లైక్ దీన్ని మొత్తం కూడా లైక్ వేరే పేజ్లో రన్ చేయడానికి ట్రై చేద్దాం, వేరే టెక్స్ట్ ఫైల్లో. సో సేవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని అయితే మళ్ళీ ఇక్కడ ఒకసారి రన్ చేసేసి చూసేద్దామండి. సో సేవ్ చేసేద్దాం, తర్వాత రన్ చేద్దాం. యా, ఇక్కడైతే మనకు అవుట్పుట్లో వచ్చేసిందండి జావాస్క్రిప్ట్ డూ వైల్ లూప్ అనేసి 9 టైమ్స్, అంటే 9 నెంబర్ వరకు ఇటరేట్ అయిపోయి లూప్ అయ్యి ఆగిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి సేమ్ అదే మెథడ్ అప్లై చేస్తాం అనమాట. ఒక ఫంక్షన్ అనేది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అది లాంగ్ హ్యాస్ ద కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు అనేది మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో మనం ఆల్రెడీ థియరిటికల్గా ఏదైతే విన్నామో సేమ్ అదే అండి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక స్టేట్మెంట్ అనేది లైక్ స్టేట్మెంట్ కాంబో అనేది డిఫైన్స్ ఏ కోడ్ బ్లాక్ టు ఎగ్జిక్యూటెడ్ వన్స్ అండ్ రిపీటెడ్ హ్యాస్ లాంగ్ హ్యాస్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఒక కండిషన్ అనేది ట్రూ అయ్యేదాకా అది లైక్ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ద డూ వైల్ లూప్ ఈజ్ యూస్డ్ వెన్ యూ వాంట్ టు రన్ కోడ్ బ్లాక్ అట్లీస్ట్ 1 టైం. అంటే కోడ్ ఆఫ్ బ్లాక్ని మనం ఒకసారి అట్లీస్ట్ 1 టైం అయినా సరే లైక్ రన్ చేయడానికి మాత్రం ఈ లైక్ డూ వైల్ లూప్ని అయితే యూస్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా. సో ఒక కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ ఎంతవరకు అవుతుంది, సేమ్ ఇంతకుముందు చూసిన వరకే లైక్ 9 ఈజ్ లెస్ దెన్ 10 ఇంతవరకే ఆగిపోతుంది మనకి. అంతేకాని 10 ఈజ్ లెస్ దెన్ 10 అనలేము కదా. సో అక్కడి వరకు 9 వరకు ఆగిపోయి అయితే మనకి అవుట్పుట్లో అయితే చూపించేసిందండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీరు లాంగ్ లైక్ ఫుల్ కంబైన్డ్ లైక్ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు అక్కడ చూస్తారండి. So thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.
హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇక్కడైతే మనము కంట్రోల్ స్టేట్మెంట్స్లో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్ కదా. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో అయితే కనుక ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నామండి. సో అది ఎలా పర్ఫామ్ అవుతుంది, ఎలా అవుట్పుట్ వస్తుంది అనేసి ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా అయితే ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ని తీసేసుకున్నాను ఇక్కడ, ఓకే. తరువాత వచ్చేసరికి హెడ్ ట్యాగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ టైటిల్ ట్యాగ్లో లూపింగ్ ఎగ్జాంపుల్స్ అనేసి లైక్ టైటిల్ ఇచ్చేసాను. అండ్ హెడ్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేసేసుకుని, అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్లో నేను జస్ట్ H1 ట్యాగ్లో లూపింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వైల్, ఫర్ అండ్ డూ వైల్ అనేసి ఇచ్చేసాను. వై బికాస్ ఇక్కడ మనము లైక్ ఫర్ అండ్ వైల్, డూ వైల్కి అయితే మనం ఎగ్జాంపుల్స్ లైక్ చూసాం కదా థియరిటికల్లో అసలు ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో వాటికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడబోతున్నామండి. సో H2లో అయితే నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్లో అయితే ఫస్ట్ ఫర్ లూప్ అనేసి ఇచ్చేసి, ఇది ఫర్ లూప్కి సంబంధించిన లైక్ ఐడి అనేసి ఇచ్చేసి ఫర్ లూప్ లిస్ట్ అలా ఇచ్చేసాను. సో ఇదంతా కూడా లైక్ H2 ట్యాగ్ తీసుకుని వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి, అండ్ అలాగే యూఎల్ ఐడి ఇచ్చేసి, ఐడి ఇక్కడ వైల్ లూప్ లిస్ట్ అండ్ డూ వైల్ లూప్ లిస్ట్ అనేసి ఇచ్చేసి H2 ట్యాగ్స్ అండ్ యూఎల్ ట్యాగ్స్ అనేవి ఇక్కడే క్లోజ్ చేసేసానండి. అండ్ ఇక్కడ మనము స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫర్ లూప్ కదా. ఫర్ లూప్కి ఇక్కడ నేనైతే కాన్స్ట్ ఫర్ లూప్ లిస్ట్ అనేసి ఇచ్చేసి, అండ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ ఐడి ఏమి ఇవ్వాలి ఫర్ లూప్కి, ఇక్కడ ఐడి ఏమి ఇచ్చాము, ఫర్ లూప్ లిస్ట్ కదా. సో అందుకోసం ఇక్కడ ఫర్ లూప్ లిస్ట్ అనేసి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకుంటేనే మనకైతే అవుట్పుట్లో అది లైక్ విజిబుల్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఐడి అనేది ఎందుకు తీసుకున్నామో అర్థమైంది కదా. యా, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫర్ లూప్ గురించి మనం చూద్దాం. ఇంకా ఫర్ అనే కీవర్డ్ తీసుకున్నాను. సో ఇక్కడ లెట్ ఐ ఈక్వల్స్ టు 1 అనేసి ఒక ఇనిషియలైజేషన్ అనేది ఇచ్చేసాను. తర్వాత ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అనేసి ఇచ్చేసాను. అంటే ఇది ఒక కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేసేసాను. తర్వాత ఐ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కూడా ఇచ్చేసి మనం చూసిన సింటాక్స్ లాని లైక్ ఫ్లవర్ బ్రేస్ అనేది ఓపెన్ చేసేసి కాన్స్ట్ ఎల్ఐ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనేసి ఇచ్చేసాను అనమాట. సో ఎల్ఐ అనేసి పెట్టాను. తర్వాత ఎల్ఐ టెక్స్ట్ కంటెంట్ ఇచ్చేసి ఫర్ లూప్ అనేసి పెట్టేసి ప్లస్ ఐ అనేసి ఇచ్చేసాను అనమాట. సో ఫర్ లూప్ లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్ అనే మెథడ్ని తీసేసుకుని ఎల్ఐ అనేసి ఇచ్చేసాను. సో ఇక్కడ ఇది క్లోజ్ చేసేసాను అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్ ఏదైతే ఉందో, అంటే ఐ ప్లేస్లో మనం ఏమనుకుంటున్నాం, 1 అని అనుకుంటున్నాం. సో ఐ ఒకవేళ లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు 1 అనేది లైక్ లెస్ దెనే కదా 10కి. సో ఇక్కడ కండిషన్ అనేది మనకి ట్రూ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అనేసి ఇచ్చామన్నమాట ఇంక్రిమెంట్. సో ఇప్పుడు మనం అవుట్పుట్లో ఏమొస్తుందో వీటి తర్వాత చూసేద్దాం. తర్వాత వచ్చేసరికి వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసాం కదా. సో జనరల్గా ద వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్ నోన్ అండ్ ద లూప్ కంటిన్యూస్ అంటిల్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ నో లాంగర్ ట్రూ కదా. మరి ఫర్ లూప్ అంటే ఏంటి, ద ఫర్ లూప్ ఈజ్ కామన్లీ యూజ్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్. లైక్ మనకు ముందే తెలిస్తే లైక్ ఫర్ లూప్ అనేసి అంటాం. వైల్ లూప్ అంటే తెలీదు, ఒక కండిషన్ అనేది ట్రూ అవుతే అది ఆగిపోతుంది ఎగ్జిక్యూట్ అనేది, లైక్ అలా అనమాట. కాబట్టి ఇక్కడ కాన్స్ట్ వైల్ లూప్ లిస్ట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఇచ్చేసి, ఇక్కడ ఐడి ఏమి ఇచ్చేసాం, వైల్ లూప్ లిస్ట్ కదా. సో వైల్ లూప్ లిస్ట్ అనేది ఇక్కడ తీసుకున్నాను. అండ్ లెట్ కౌంట్ ఈక్వల్స్ టు 1 అనేసి ఇచ్చేసాను. సో వైల్ కౌంట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అనేసి ఇచ్చేసి కాన్స్ట్ ఎల్ఐ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఎల్ఐ అనేసి ఇచ్చేసాను అనమాట. సో సేమ్ ఇంతకుముందు తీసుకున్న లాన్ని ఎల్ఐ టెక్స్ట్ కంటెంట్ అవన్నీ ఇచ్చేసి వైల్ లూప్ ప్లస్ కౌంట్ అనేసి ఇచ్చేసాను. అండ్ వైల్ లూప్ లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్ అనేసి ఇచ్చేసి ఎల్ఐ అనేది క్లోజ్ చేసేసాను అనమాట. అండ్ కౌంట్ ప్లస్ ప్లస్ అనేసి పెట్టాను. సేమ్ అలానే మనకి ఇక్కడ డూ వైల్ లూప్లో అయితే మనం చూస్తున్నాము. ఓకే, కాన్స్ట్ డూ వైల్ లూప్ లిస్ట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అండ్ ఇక్కడ డూ వైల్ లూప్ లిస్ట్ అనేది మనం ఐడిగా తీసుకున్నాం కాబట్టి ఇలా తీసేసుకుని లెట్ డూ కౌంట్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇక డూ వైల్ లూప్ గురించి కూడా మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇది కూడా సిమిలర్ టు వైల్ లూప్ ఉంటుంది, కాకపోతే ఒక ఫంక్షన్లో కోడ్ అనేది లైక్ ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత అనేసి మనం చెప్పాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే
లెట్ డూ కౌంట్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం కదా. సో డూ అనేసి తీసుకుని కాన్స్ట్ ఎల్ఐ ఈక్వల్స్ టు, సో కాన్స్ ఎల్ఐ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనేసి పెట్టేసి ఎల్ఐ అనేసి పెట్టేసా. సో ఇక్కడ ఎల్ఐ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు డూ వైల్ లూప్ అనేసి ఇచ్చేసి ప్లస్ డూ కౌంట్ అనేసి పెట్టేసి డూ వైల్ లూప్ లిస్ట్ అనేసి పెట్టేసా. అండ్ అలాగే ఇక్కడ డూ కౌంట్ ప్లస్ ప్లస్ అనేది ఇచ్చేసి వైల్తో క్లోజ్ చేసేసా అనమాట. సో ఇక్కడ డూ కౌంట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అనేసి. సో ఇక్కడ స్క్రిప్ట్ బాడీ అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అయితే క్లోజ్ అయ్యాయి కదా. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు అవుట్పుట్లో ఏమేమి వస్తుందో. సో ఇలా వచ్చింది. ఫస్ట్గా అయితే నేను 10 పెట్టా కాబట్టి 10 వరకు లైక్ ఇటరేట్ అయ్యి అప్పుడు స్టాప్ అయింది. ఇక్కడ సేమ్ అక్కడ ఏమైతే కండిషన్ అప్లై చేసామో అలా. సో ఇక్కడ చూద్దాము ఫస్ట్ది కదా. సో ఇక్కడ నేను 5 పెట్టేస్తున్నా. ఓకే 5 ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుందో చూద్దాం, ఇటరేట్ అవుతుందో చూద్దాం ఇక్కడ. సో యా ఇప్పుడు 5 టైమ్స్ అయింది కదా. ఎందుకయిందంటే ఇక్కడ కండిషన్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చాం కదా అండి. ఎల్ఐ లైక్ లెట్ ఐ ఈక్వల్స్ టు 1, ఒకవేళ అది ట్రూ అవుతుంది కాబట్టి 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట ఫర్ ఇచ్చినందుకు. తర్వాత వచ్చేసి ఏంటి వైల్ లూప్ కదా. ఒకవేళ ఇక్కడ మనము మార్చామనుకోండి లైక్ 15 అని పెట్టేస్తాం అనుకోండి. సో ఎప్పుడేమవుతుంది, సి ఇక్కడ 15 టైమ్స్ ఇటరేట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 15 టైమ్స్ అయిపోయింది. ఓకే దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ డూ వైల్ లూప్లో మనకు కాన్సెప్ట్ ఏంటో ఆల్రెడీ చూసాం కదా. సో ఇక్కడ మనకి ఇచ్చిన లైక్ కండిషన్ ప్రకారంగా ఏదైతే ఇచ్చామో దాన్ని బట్టి మనకి డూ వైల్ లూప్ అనేది 1 టైం, డూ వైల్ లూప్ అనేది 2, 3, 4, 5 అనేసి వచ్చేసింది. సో ఇక్కడ మనకి వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇక్కడ డూ వైల్ లూప్ అని ఇక్కడ ఉంది కదా, ఇది మారుద్దాం లైక్ రూప అనేసి ఇచ్చేస్తా. ఓకే రూప 1, రూప 2 అంటే ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ వైల్ లూప్ అంటే అది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఎన్నిసార్లు పెట్టుకుంటామో ఆ కౌంట్ అనేది మళ్ళీ ప్లస్ డూ కౌంట్ అనేసి ఇచ్చాం కదా ఇక్కడ డూ కౌంట్ అనేది. సో అలా వచ్చిందనమాట. ఓకే ఇప్పుడు 1 టైమే వచ్చేసింది ఇలా అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా అండి కాన్సెప్ట్. మనమైతే బేసిక్గా లైక్ ఇంతకుముందు మనం ఎలా చూసామో అది కూడా అలా కూడా మీరు కావాలంటే చేసేసుకోండి. సో మీరు డిఫరెంట్గా ఎగ్జాంపుల్స్ అనేది ట్రై చేయండి. అప్పుడు లైక్ ఇంతకుముందు మనమైతే ఏమైతే చెప్పామో అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫర్ లూప్ అంటే జనరల్గా ఎలా లైక్ మనం సింటాక్స్ ఏమని చెప్పాము లైక్ ఫర్ అని పెట్టేసి ఇక్కడ ఏదన్నా ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో లెట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈస్ లెస్ దెన్ 5 అండ్ అలాగే సెమికోలన్ ఇచ్చేసి ఐ ప్లస్ ప్లస్ అనేసి పెట్టేస్తున్నా. ఓకే పెట్టేశాక ఇలా ఓపెన్ చేసేసి మనం ఏం చేసాము console.log ఐ అనేసి ఇచ్చేసాము. ఐ అనేసి సో ఇలా మనమైతే ఫర్ లూప్ అనేసి చేసాం కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్గా. కాకపోతే ఎగ్జాక్ట్ అలానే కాకపోతే ఇక్కడ కన్సోల్ బదులు మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే లైక్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అనే మెథడ్ని తీసుకున్నాం అనమాట. తీసుకుని అక్కడ ఫర్ లూప్ లిస్ట్ అనేసి లైక్ ఐడి ఇచ్చాం. ఇక్కడ ఐడి ఇచ్చాం కాబట్టి ఇలా అయితే మనము లూపింగ్ స్టేట్మెంట్స్ని అయితే కంప్లీట్ చేసేసామండి. సో లూపింగ్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ కూడా మనకు అర్థమైపోయింది కదా. సో
డూ వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం, లైక్ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి. సో ఇవన్నీ కూడా మీరైతే లైక్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపించాను. సో అది కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి వాటన్నిటి కూడా క్రియేటివ్గా ఆలోచించి మీరైతే అసలు ఏ ఎగ్జాంపుల్ వాడుతున్నారో అవన్నీ కూడా లైక్ కామెంట్ సెక్షన్లో అయితే జస్ట్ మెన్షన్ చేసేయండి. అండ్ ఇన్ కేస్ మీకైతే ఏమైనా డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను వాటిని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.